ఎడారి దేశం సౌదీ అరేబియా పేరు చెప్పగానే ఇప్పుడు గుర్తొచ్చేది ఆకాశ హర్మ్యాలు, మారుతున్న జీవనశైలి మరియు క్రౌన్ ప్రిన్స్ విజన్ 2030. కానీ ఈ ఆధునికత ముసుగులో ప్రపంచాన్ని వణికిస్తున్న మరో చీకటి కోణం కూడా ఉంది. అదే రికార్డు స్థాయి మరణ శిక్షలు. 2025 సంవత్సరం సౌదీ చరిత్రలో అత్యంత రక్తసిక్తమైన ఏడాదిగా నిలిచింది. ఏకంగా 356 మందికి ఉరి శిక్షలు అమలు చేసి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. గతేడాది రికార్డును కూడా బద్దలు కొట్టిన ఈ పరిణామానికి ప్రధాన కారణం మాదక ద్రవ్యాలపై యుద్ధం. ఒకవైపు పర్యాటక స్వర్గధామంగా మారాలని తప్పిస్తున్న సౌదీ, మరోవైపు కత్తివేటితో శిక్షలు అమలు చేయడానికి గల బలమైన కారణాలేంటి? డ్రగ్స్ మాఫియాను అణచివేయడానికే ఈ కఠిన నిర్ణయాలా, లేక దీని వెనుక వేరే కోణం ఉందా? ఇంటర్నేషనల్ రిపోర్ట్ మీకోసం. సౌదీ అరేబియాలో మరణశిక్షల అమలు 2025లో పతాక స్థాయికి చేరింది. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే కేవలం ఒకే ఏడాదిలో 356 మంది ఖైదీలకు మరణశిక్ష విధించడం ఆధునిక చరిత్రలో ఇదే తొలిసారి. 2024లో 338 మందికి మరణశిక్ష విధించగా 2025 నాటికి ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇందులో గమనించాల్సిన ఆందోళనకరమైన విషయం ఏంటంటే, ఈ శిక్షల్లో సింహభాగం మాదక ద్రవ్యాల కేసులకు సంబంధించినవే. అంతర్జాతీయ ఒత్తిళ్ల మేరకు సుమారు 3 ఏళ్ల పాటు డ్రగ్స్ కేసుల్లో మరణశిక్షల అమలును నిలిపివేసిన సౌదీ ప్రభుత్వం 2022 చివర్లో మళ్లీ కఠిన వైఖరిని అవలంబించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఈ గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. 2025లో ఉరిశిక్ష పడిన వారిలో 243 మంది కేవలం డ్రగ్స్ కేసులో దోషులుగా తేలిన వారే కావడం గమనార్హం. హత్యలు, ఉగ్రవాదం వంటి తీవ్ర నేరాల కంటే మాదక ద్రవ్యాల రవాణా మరియు వినియోగాన్ని సౌదీ ప్రభుత్వం ఇప్పుడు దేశ భద్రతకు అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తోందనడానికి ఈ గణాంకాలే సాక్ష్యం. జైళ్లలో మగ్గుతున్న వేలాది మందికి ఇదే గతి పడుతుందన్న భయం ఇప్పుడు వారి కుటుంబాల్లో నెలకొంది. అసలు సౌదీ అరేబియా ఇంతలా రియాక్ట్ అవ్వడానికి ప్రధాన కారణం క్యాప్టాగాన్. దీనిని పూలండ్ దేవి డ్రగ్ లేదా జిహాదీ డ్రగ్ అని కూడా పిలుస్తారు. ఐక్యరాజ్య సమితి నివేదికల ప్రకారం అరేబియా ద్వీపకల్పంలోకి ప్రవహిస్తున్న అత్యంత ప్రమాదకరమైన ఉత్ప్రేరకం ఇదే. సిరియాలో తయారవుతున్న ఈ సింథటిక్ డ్రగ్కు అతిపెద్ద మార్కెట్ సౌదీ అరేబియానే. యువతను నిర్వీర్యం చేస్తున్న ఈ మాత్రల ప్రవాహాన్ని అడ్డుకోవడానికి సౌదీ భద్రతా దళాలు సరిహద్దుల వెంబడి ఉక్కుపాదం మోపుతున్నాయి. జోర్డాన్, లెబనాన్, సిరియా మార్గాల ద్వారా పండ్లు, కూరగాయలు, నిర్మాణ సామాగ్రి ముసుగులో కోట్లాది మాత్రలు దేశంలోకి వస్తున్నాయి. ఒక్కోసారి లక్షల కొద్దీ మాత్రలను అధికారులు సీజ్ చేస్తున్నారు. ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ వెనుక అంతర్జాతీయ మాఫియా హస్తం ఉండడం, సౌదీ పాలకులు దీనిని కేవలం నేరంగా కాకుండా దేశంపై జరుగుతున్న ఒక సాంస్కృతిక దాడిగా భావిస్తున్నారు. అందుకే దొరికిన వారిని దొరికినట్టే కఠినంగా శిక్షించడం ద్వారా స్మగ్లర్లలో భయం పుట్టించాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. మాదక ద్రవ్యాలపై యుద్ధం పేరుతో సౌదీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా జల్లెడ పడుతోంది. హైవేలు, చెక్పోస్టులు, ఎయిర్పోర్టులు ఇలా ప్రతి చోట తనిఖీలను ముమ్మరం చేశారు. అత్యాధునిక స్కానర్లు, నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఆపరేషన్లలో పట్టుబడుతున్న వారిలో కింగ్ పిన్స్ కంటే పొట్టకూటి కోసం డ్రైవర్లుగా, కొరియర్లుగా మారిన సామాన్యులే ఎక్కువగా ఉంటున్నారు. ముఖ్యంగా విదేశీయులే ఈ ఉరిశిక్షల జాబితాలో ఎక్కువగా ఉంటున్నారు. పాకిస్తాన్, యెమెన్, సిరియా, ఈజిప్టు వంటి దేశాల నుంచి వచ్చిన వలస కార్మికులు ఈ కేసుల్లో ఎక్కువగా ఇరుక్కుంటున్నారు. భాషా సమస్యలు, న్యాయ సహాయం అందకపోవడం, బలవంతపు నేర అంగీకారాలు వంటి కారణాల వల్ల వీరు సులభంగా మరణశిక్షల బారిన పడుతున్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. మొదటిసారి అరెస్టైన వారిని కూడా క్షమించకుండా ఉరిశిక్షలు విధిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. మాఫియా డాన్లు సరిహద్దుల ఆవల సురక్షితంగా ఉంటే కూలీలు మాత్రం కత్తికి బలవుతున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. సౌదీ అరేబియా తీసుకుంటున్న ఈ చర్యలపై అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు సౌదీ న్యాయ వ్యవస్థలోని లోపాలను ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నాయి. సౌదీలో నిందితులకు సరైన న్యాయవాద సౌకర్యం కల్పించరని,
చాలా సందర్భాల్లో చిత్రహింసల ద్వారా నేరాన్ని ఒప్పుకునేలా చేస్తారని ఆరోపణలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలిలో సభ్యదేశంగా ఉండాలని కోరుకునే సౌదీ ఇలా ఏకపక్షంగా వందలాది మందిని ఉరితీయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరణశిక్షల వల్ల నేరాలు తగ్గుతాయనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని, ఇది కేవలం భయానక వాతావరణాన్ని సృష్టించడమేనని వారు వాదిస్తున్నారు. పాశ్చాత్య దేశాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే ఇలా మధ్యయుగాల నాటి శిక్షలను అమలు చేయడం సౌదీ దౌత్య సంబంధాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. చివరగా ఈ పరిణామాలన్నీ సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విజన్ 2030కి సవాలుగా మారాయి. ప్రపంచానికి సౌదీని ఒక ఆధునిక పర్యాటక అనుకూల దేశంగా చూపించాలన్నది ఎంబీఎస్ లక్ష్యం. నియోమ్ సిటీ, రెడ్ సీ ప్రాజెక్టు, స్పోర్ట్స్ ఈవెంట్స్ ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇలాంటి మూకుమ్మడి ఉరిశిక్షల వార్తలు పతాక శీర్షికల్లో నిలవడం ఆ ప్రయత్నాలకు గండి కొడుతోంది. ఓపెన్ సౌదీ అని చెప్పుకుంటూనే మరోవైపు అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేయడం పెట్టుబడిదారులను, పర్యాటకులను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే సౌదీ అధికారులు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. పబ్లిక్ ఆర్డర్ లేదా ప్రజా భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని, మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి తమ యువతను కాపాడుకోవడానికి ఎంతటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని స్పష్టం చేస్తున్నారు. సంస్కరణలకు, సంప్రదాయ శిక్షలకు మధ్య సౌదీ ప్రయాణం ఎటువైపు వెళుతుందో కాలమే నిర్ణయించాలి.